అభివృద్ధిలో చదువుల ప్రాధాన్యాన్ని గుర్తించిన బొలీవియా, నమీబియా, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటివి తమ జీడీపీలో 6% పైగా సొమ్మును విద్యపై వెచ్చిస్తున్నాయి. అమెరికా, అర్జెంటీనా, జర్మనీ తదితరులు 4% మించి ప్రత్యేకిస్తున్నాయి. దేశీయంగా విద్యకు జీడీపీలో 6% నిధులను కేటాయించాలని కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సు చేశాయి. కానీ వ్యయం 3.5% లోపే ఉంటుంది. అందులోనూ భవనాల నిర్మాణం వంటి వాటికి అధికంగా ఖర్చు చేస్తూ విద్య, పరిశోధన, ఉపాధ్యాయ శిక్షణ తదితర కీలక అంశాలను విస్మరిస్తున్నారు. భారత జనాభాలో 65% 35 ఏళ్లలోపు వారి ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే అన్ని రంగాల్లోనూ ఇండియా ముందంజ వేస్తుందని వాస్తవం. 1950లో దేశీయంగా ఐఎఫ్ఆర్ 6.2% ఉంటే 2021లో అది 1.91కి దిగివచ్చిందని ల్యాన్సెట్లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మరణాల వల్ల తరిగే జనాభాను కొత్త జననాలు భర్తీ చేయాలంటే టీఎఫ్ఆర్ కనీసం 2.1గా ఉండాలి. ఐరాస అంచనాలకు భిన్నంగా 2047 నాటికి భారత జనాభా 161 కోట్లకు చేరుతుందని ల్యాన్సెట్ లెక్కగట్టింది. 2050 కల్లా ఇండియా టీఎఫ్ఆర్ 1.29కి 2100కి 1.04కు తగ్గిపోతుంది. ప్రపంచాన్ని చుట్టి రానున్న లెఫ్టినెంట్ కమాండర్లు రూపా దిల్నా. లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ. దిల్నా కే. ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెసల్ ఐఎన్ఎస్వి తారిణిలో ప్రపంచాన్ని చుట్టి రానున్నారు. సాగర్ పరిక్రమ పేరిట చేపట్టనున్న ఈ యాత్ర కోసం ఆ ఇద్దరు అధికారిణులు 3 ఏళ్లుగా కఠిన కసరత్తులతో సిద్ధమవుతున్నట్టు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. సాగర్ పరిక్రమ చేపట్టాలంటే విస్తృత నైపుణ్యాలతో పాటు శారీరక, మానసిక దృఢత్వం అవసరమని, అందుకోసం సాధనలో భాగంగా వారు వేల మైళ్ల దూరం ప్రయాణించినట్లు వివేక్ పేర్కొన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్ ఛాంపియన్ అయిన విశ్రాంత కమాండర్ అభిలాష్ టోమీ సారథ్యంలో వారు శిక్షణ పొందుతున్నట్టు తెలిపారు. ఇంటర్ సిటీ స్థానంలో వందే మెట్రో దేశంలో తొలి సర్వీసు నేడు ప్రారంభం. అహ్మదాబాద్, భుజ్ మధ్య సేవలు త్వరలో చెన్నై, తిరుపతి మధ్య తదుపరి జాబితాలో సికింద్రాబాద్, విజయవాడ 2 ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లు స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందే భారత్ రైలు సిరీస్లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తుంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి 360 కిలోమీటర్ల దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది.